భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గుండాల, కరకగూడెం, ములుగు మండలాల మధ్య గల జెండాగుట్ట అటవీ ప్రాంతాల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందగా 2 పోలీసులు గాయపడ్డారు. గాయపడిన పోలీసుల పరిస్థితి సీరియస్ గా ఉండడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో పోలీసులు కోంబింగ్ చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఎన్కౌంటర్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి గ్రేహౌండ్స్ దళాలు ఒక భారీ ఎన్కౌంటర్ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతుంది. గుండాల మండలానికి, అటు ములుగు మండలానికి, ఇటు పక్కన కరకగూడెం మండలానికి సెంటర్ పాయింట్. ఇది ఒక ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. 3 మండలాలకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. జెండాగుట్ట అని అంటారు, సంబోధిస్తుంటారు. ఇక్కడ ఎన్కౌంటర్ జరుగుతుంది. తెలంగాణకు సంబంధించినటువంటి గ్రౌండ్ దళాలు ఈ భారీ ఆపరేషన్ లో పాల్గొంటున్నాయి. ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం 6 మావోయిస్టులు మృతి చెందారని చెప్తున్నారు. ఇంకా కొంతమంది మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారంతో కోంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఇద్దరి మధ్యలో కూడా ఫైర్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే 22 పక్షాల నుంచి కూడా ఎదురు కాల్పులు, పరస్పర కాల్పులు జరుగుతున్నట్టుగా మనకు అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతుంది. దాంతో పాటు ఈ మొత్తం ఇవాళ ఎన్కౌంటర్ కు గురైనటువంటి దళాన్ని లచ్చన్న దళం అంటారని కూడా మనకు ఎక్స్క్లూజివ్ సమాచారం ఉంది. లచ్చన్న దళం గత కొంతకాలంగా ఈ గుండాల మండలం, అటు ములుగు, ఇటు కరకగూడెం, ఈ ములుగు సరిహద్దు ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసుల దగ్గర పర్ఫెక్ట్ సమాచారం ఉంది. ఎందుకంటే దామర తోగు దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్ దాదాపు 40 రోజుల క్రితం ఒక ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు ఒక మావోయిస్టు చనిపోయారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయారు. దాదాపు అప్పుడు ఆ దళంలో 10 మంది ఉన్నట్టుగా ఆ రోజు మనకు పోలీసులు సమాచారం అందించారు. ఆ తర్వాత అక్కడ పెద్ద ఎత్తున గ్రేహౌండ్స్ దళాలను, అట్లాగే అదనపు పోలీసు బలగాలను మోహరించి కూంబింగ్ ఆపరేషన్ తో పాటు పటిష్టమైనటువంటి నిఘా వ్యవస్థను పెట్టినటువంటి పోలీసులు ఇవాళ దాన్ని ట్రేస్ చేసినట్టుగా కనపడుతోంది. 3 మండలాలు, ఇటు ములుగు జిల్లా వస్తుంది, మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి గుండాల, అట్లాగే కరకగూడెం మండలాలటువంటి సరిహద్దు ప్రాంతాలలో ఈ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. లచ్చన్న దళాలకు సంబంధించినటువంటి అగ్రనేతలు ఇందులో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. తెలంగాణలో మావోయిస్టుల సంచారం పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో మావోయిస్టుల సంచారం పెరిగింది, ప్రభావం కూడా పెరిగినట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అందుకే కౌంటర్ అటాక్స్ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం నెల రోజుల క్రితం కూడా ఈ అంశాన్ని టీన్యూస్ బ్రేక్ చేసింది. ఏ రోజైనా సరే ఈ గుండాల, ములుగు అటవీ ప్రాంతంలో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి ఒక దళం తెలంగాణ వైపు వచ్చింది. ఛత్తీస్గఢ్ లో తీవ్రమైనటువంటి అణచివేత కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో షెల్టర్ జోన్ గా వాళ్ళకు తక్షణం ఉన్నటువంటిది ఇటు పక్క మనకు తెలంగాణ ఉంది. కాబట్టి మళ్ళీ తెలంగాణ వైపు మావోయిస్టులు చూస్తున్నారని 40-45 రోజుల క్రితం టీన్యూస్ ఒక ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ నడిపింది. ఇప్పుడు అది నిజమైందని చెప్పుకోవచ్చు. దామరతో ఎన్కౌంటర్ దగ్గర నుంచి పోలీసులు దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఎందుకంటే గడిచిన 9 ఏళ్లలో తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయినాయి. 1-2 చెదురుమదురు ఎన్కౌంటర్లు మినహాయిస్తే పెద్దగా ఎన్కౌంటర్లు కానీ, మావోయిస్టుల సంబంధించినటువంటి కార్యకలాపాలు కానీ ఎక్కడ కనిపించినటువంటి దాఖలా లేదు. మళ్ళీ లాస్ట్ 7-8 నెలలుగా మావోయిస్టులు తెలంగాణలోకి వస్తున్నారు అనేటువంటిది, విధ్వంసం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వానికి, ఇంటెలిజెన్స్ వర్గాలకి, కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలకు ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కావచ్చు పెద్ద ఎత్తున గ్రేహౌండ్ దళాలను మొబిలైజ్ చేసి ఇన్ఫార్మర్ వ్యవస్థను కూడా స్ట్రెంథెన్ చేశారు. ఎక్కడి నుంచి ఎటువైపు వాళ్ళు వస్తున్నారనేటువంటి అంశాన్ని దాన్ని ట్రేస్ చేసి ఒక ఛాలెంజింగ్ టాస్క్ లాగా తీసుకొని గుండాల మండలంలో లాస్ట్ 40 రోజులుగా నిఘా పెట్టి ఎటకెళ్లకు ఆ ట్రేస్ చేయగలిగినట్టుగా మనకు కనపడతా ఉంది. బీతావాహ పరిస్థితి ఉందని చెప్తున్నారు. గుండాల మండలంలో ఉన్నటువంటి, గుండాల మండలం సమీపంలో ఉన్నటువంటి ఈ రఘునాథపాలెం విలేజ్ అని కూడా చెప్తారని మనకు సమాచారం ఉంది. జెండాలగుట్ట ప్రాంతంలో ఇప్పటికీ ఇంకా భీకరమైన శబ్దాలు వస్తున్నాయని అక్కడ ఉన్నటువంటి సమీప ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున
కాల్పులు జరుగుతున్నాయని చెప్తున్నారు. పోలీసుల సైడ్ కూడా కొంత నష్టం జరిగిందని మనకు సమాచారం ఉంది. ఇద్దరు పోలీసులకు గాయాలైనట్టుగా చెప్తున్నారు. వారిద్దరికి కూడా సీరియస్ గా ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించామని కూడా పోలీసు వర్గాల నుంచి మనకు కొంత సమాచారం ఉంటుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉందని ఒక సమాచారం ఉంది. ఎందుకంటే దళానికి సంబంధించిన వరకు 10 నుంచి 11, 12 మంది ఉన్నట్టుగా సమాచారం ఉంది. ఇది దామరతోగు అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఆ దళానికి కంటిన్యూగా ఈ దళం ఆ సభ్యులే ఇక్కడ షెల్టర్ జోన్ లో చెప్తారు. ఎందుకంటే 4 వైపుల నుంచి కూడా తెలంగాణ పోలీసులు చుట్టుముట్టినటువంటి పరిస్థితి. 3 వైపులు మనం ఉంటాం, ఒకవైపు ఛత్తీస్గఢ్ ఉంటుంది. 3 వైపులో కూడా మన తెలంగాణ పోలీసులు గ్రౌండ్ దళాలు వాళ్ళని బయటికి రాకుండా చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. గ్రామాల్లోకి వచ్చి షెల్టర్ తీసుకునే అవకాశం లేకుండా ఒక పటిష్టమైనటువంటి ఇన్ఫార్మర్ వ్యవస్థను పోలీసులు డెవలప్ చేయడంతో గ్రామాల్లోకి వచ్చే పరిస్థితి లేక వాళ్ళు అడవిలోనే ఉండటము. ఇప్పుడు పోలీసుల దళాల కుమ్మికి చిక్కినట్టుగా కూడా సమాచారం ఉంది. 6 అయితే ప్రస్తుతానికి చనిపోయారు. పోలీసులు 2కి గాయాలైనాయి. మరి ఇంకా కొంతసేపటి తర్వాత దానికి సంబంధించిన అప్డేట్ రావచ్చు. ఎందుకంటే పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇంకా కొంతమంది మావోయిస్టులు ఉన్నారని చెప్తున్నారు. ఇదే ఎన్కౌంటర్ కొనసాగుతుంది కాబట్టి ఇంకా డెత్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యూష. రైట్ సాంబా, థ్యాంక్ యూ.